Hi friends, welcome to Korra Lakshmi channel. Good morning all of you friends. Thank you for supporting all subscribers friends. ఒకవేళ మీకు కనుక అందరికీ యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం పసుపు, కారం అండి, కొంచెం కారం ఎక్కువనే తీసుకున్నాను. సాల్ట్ అండి, చాట్ మసాలా వేసానండి. చాట్ మసాలా, కొంచెం బియ్యం పిండి అండి. ఒక చిన్న కప్పులో హాఫ్ కప్ అనమాట బియ్యం పిండి వేసాను. ఇది శనగపిండి అండి, ఒక త్రీ టీ స్పూన్స్. ఇదేమో కార్న్ ఫ్లోర్ అండి, ఇది కూడా 3 టీ స్పూన్సే. అది మొత్తం కలపాలండి. చికెన్ వేసుకున్నానండి. 3/4 కేజీ చికెన్ ఉన్నది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ చికెన్ వేసి మొత్తం వేసిన మసాలా మొత్తం కలపాలండి. మొత్తం వేసి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నైట్ మొత్తం పెట్టాలి. మార్నింగ్ 11కి అలా చేస్తే టేస్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా మ్యాగ్నేట్ అయి ఉండాలండి. ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేశాను, అది వేసి కలపాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా మ్యాగ్నేట్ అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది వేసి బాగా కలపాలి. ఒకవేళ మీ దగ్గర కలర్ ఉంటే రెడ్ కలర్ వేసుకోండి. నేను ప్రస్తుతానికి కలర్ వేయట్లేదండి. ఇప్పుడు ఒక పెద్ద కళాయి పెట్టుకొని దాంట్లో నేను డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ మెల్లగా వేస్తూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ వరకు ఆ చికెన్ని ఫ్రై చేయాలండి. నా రెసిపీస్ అన్నీ చూడండి. బోటీ కర్రీ ఉంటుంది, ధాబా స్టైల్ చికెన్ కర్రీ ఉంటుంది, బగారా రైస్, చట్నీస్, పలుకులుగా ఉండే సేమియా అండి. అలా ఎమ్మటే ముక్కలు వేసి కలపొద్దండి. చికెన్ని ఒకసారి కలపాలండి. 6 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత అవన్నీ నేను 2-3 సార్లు డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసానండి. నేను దీంట్లో ఏం కలర్ వేయలేదండి, న్యాచురల్ కలర్. అవన్నీ ఒక గిన్నెలో తీసేయాలండి. తీసేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయిలో తక్కువ ఆయిల్ వేసానండి. ఆయిల్లో అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఎల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇది సిమ్లో ఉంచాలి. కరివేపాకు వేసాను, 5-6 గ్రీన్ చిల్లీస్ వేసానండి పొడవుగా కట్ చేసి. ఇది సిమ్లోనే పెట్టాలండి. కొరియాండర్ లీవ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను, అది వేసి ఒకసారి కలపాలండి.
2-3 సార్లు గరిటెతో తిప్పిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని ఉంచుకున్న చికెన్ని వేయాలండి. వేసి మంచిగా కలపాలండి. అది మంచిగా కలిపితేనే టేస్ట్ వస్తుందండి. అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే అండి. చికెన్ 65 ఈజ్ రెడీ అండి. అలా అన్ని ముక్కలు వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసిన తర్వాత లాస్ట్కి కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకున్నానండి. లాస్ట్కి లెమన్ జ్యూస్ కొంచెం పైన వేసానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.